నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అమ్మ, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, లోకంలో క్రిస్మస్ ఆరాధనలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకా చాలామంది క్రైస్తవులకి క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందాలనేటువంటి ఒక ఆలోచన లేకుండా పోయింది. దాన్నే సోయి లేదు వారికి అంటారు. పండుగలో మునిగి తేలుతున్నారు. కానీ ఎన్నిక లేని మనల్ని దేవుడు ఈ క్రిస్మస్ ఆరాధనలోనికి ఇలాగున సమకూర్చినందుకు దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, క్రిస్మస్ అంటే ప్రాముఖ్యత ఏంటి? క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? క్రిస్మస్ ఆరాధన ఎందుకు చేసుకోవాలి? దానిలో ఉన్న ఆంతర్యం ఏంటి అనేటువంటి కొన్ని సంగతులు నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. దేవుడు గత రాత్రి నాకు నిన్నటి దినమున బయలుపరిచిన మాటలే నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా క్రిస్మస్ సందేశాన్ని అందరూ వినాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనందరం ఎప్పుడు చదువుకునే వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు జాగ్రత్తగా చదవన్నానా? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన జనన విధము. యేసు ప్రభు యొక్క జననము ఇలాగ జరిగిందని లేఖనాలలో గ్రంథస్థం చేయబడింది. మీరందరూ దాన్ని జాగ్రత్తగా చదివితే యేసు ప్రభు మరియను దేవుడు దర్శించిన తర్వాత, దేవుని దూత దర్శించిన తర్వాత ఆమె ఇంచుమించు ప్రసవ దినములు నిండినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము, యూదా బెత్లెహేమునకు వెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళారు వీరంటే ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభు ఈ నెలనే ఈ తేదీనే పుట్టాడని ఎక్కడ రాయబడి ఉంది అని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళందరికీ జ్ఞానులకు, గొప్ప గొప్ప వారికి నేను చెప్పే ఒక సమాచారం, సింపుల్, మీ అందరికీ తెలిసిన సమాచారం ఏంటంటే కైసర్ ఔగుస్తు అనేటువంటి రాజు ఎప్పుడు పరిపాలన చేశాడు? యూదా బెత్లెహేమును, యెరూషలేమును ఎప్పుడు పరిపాలన చేశాడు? ప్రజా సంఖ్య, మొదటి ప్రజా సంఖ్య అని రాయబడింది. అది ఎప్పుడు వ్రాయబడింది? అది ఏ తేదీన వ్రాయబడింది అని మనము చూడగలిగితే యేసు ప్రభు జనన తేదీ అక్కడ క్లియర్గా మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా. దీనికి కింద మీద పడి కొట్టుకుంటున్నారు, సేవకులు కొట్టుకుంటున్నారు, శాస్త్రులు, జ్ఞానులు కొట్టుకుంటున్నారు, సవాలు విసురుకుంటున్నారు. ఎందుకు సార్ ఇదంతా ఎందుకు? మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఇది చరిత్ర, కట్టు కథ కానే కాదు. ఆధారాలతో సహా నిరూపించబడుతున్న చరిత్ర. నేనంత గొప్పవాడిని, జ్ఞానిని కాదు, రీసెర్చ్ మెన్ ఏం కాదు. రీసెర్చ్ చేసేవాళ్ళు పరిశుద్ధులు ఎందరో ఉన్నారు. రీసెర్చ్ చేసేవారు, చరిత్ర అవగాహన కలిగి చరిత్రను రీసెర్చ్ చేయగలిగిన గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు క్లియర్గా చెప్తున్నారు. అర్థం చేసుకుంటే సరిపోద్దు. లేదా నీకు అర్థం కాకపోతే ఒక మాట, యెరూషలేముకు వెళ్ళి లేదా కైసర్ ఔగుస్తు ఎప్పుడు రాశాడు లెక్క, ఆ తేదీ ఒకసారి తీయండి చూద్దామంటే తెలిసిపోతుంది. ఈ చిన్న లాజిక్ను మిస్ అవుతూ అనవసరంగా యూట్యూబ్లో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే దీవించును గాక అంటే అర్థం ఏంటంటే మార్చును గాక, వారికి మారు మనసు ఇచ్చును గాక.
ఇప్పుడని చెప్పండి గట్టిగా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినట్లయితే దినములు నిండినప్పుడు తల్లిగారు లెక్కలో వ్రాయబడటకు వెళ్ళారు కనుక అందరూ వెళ్తున్నప్పుడు ఈమె కూడా వెళ్ళింది. కాబట్టి నొప్పులు తగిలి పాపం అక్కడే రోడ్డు మీద ప్రసవించింది. వీరందరూ ఎక్కడికి వెళ్తారు? వచ్చిన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తారంటే సత్రంలోనికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు నాన్న? ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? సత్రం. దాన్నే మనం ఏమి కట్టుకున్నప్పుడు కమ్యూనిటీ హాల్స్ అంటాం. పరదేశిగా వచ్చిన వారందరూ అందులో నివాసము ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగున అప్పుడు సత్రాలు కట్టేవారు. పరదేశంలో ఎవరైనా వస్తే సత్రాల్లో నివాసం చేసేవారు. దేవునికి స్తోత్రం. ఈ సత్రంలో వారి బట్టలు గిట్లన్నీ పెట్టుకున్నారు. తల్లిగారు ప్రసవించింది కనుక మంత్రసాలను వచ్చి పేగు కట్ చేసిన తర్వాత బాబును పొత్తుగుడ్లతో చుట్టూ తల్లిగారు ఎత్తుకొని యేసప్ప గారు ఎత్తుకొని సత్రానికి వచ్చారు. సత్రానికి వచ్చే వరకు ఇలాగ మందిరం అంతా ఏమైంది? నిండిపోయింది. సత్రం ఏమైంది? నిండిపోయింది. కాబట్టి చిన్న పిల్లవాడితో అక్కడ పడుకోవడం ఆమెకు వీలు పడక యేసప్ప గారు బయటకు వెళ్ళి అనేక ఇళ్లను తిరిగాడు. అనేక ఇళ్లను దర్శించి, అమ్మ ఎవరైనా స్థలం ఇస్తారా, ఎవరైనా స్థలం ఇస్తారా, ఇదిగో పసిబాబమ్మ, చిన్న పిల్లగాడమ్మ, కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అని అందరిని అడిగారు. అందరిని అడిగితే ఎవ్వరు ఇవ్వలేదు. ఒక తల్లిగారు ఒక తండ్రి గారికి కనికరం పుట్టింది. అయ్యా ఈ గొడ్ల సత్రము, ఈ గొడ్ల సావడి ఖాళీగా ఉంది, అందులోనికి వెళ్ళండి అంటే యోసేపు గారు వెళ్ళి దాన్ని అంతా క్లీన్ చేసి ఆమె అమ్మగారిది ఒక చీర ఏదైనా ఉంటే తీసుకుని వచ్చి అక్కడ కట్టి అందులో బాబుని వేసి వారు అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అక్కడ జరిగిన చరిత్ర, చెప్పబడిన చరిత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో బిడ్డలారా, ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనం ఏం నేర్చుకోవాలి? ఇందులోకి వెళ్ళి మనం ఏమి నేర్చుకోవాలి? ఏంటి క్రిస్మస్ యొక్క సందేశం ఏంటి? క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి? క్రిస్మస్ యొక్క సందేశం ఏంటి? క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి అని మీరు ఖచ్చితంగా ఆలోచన చేయగలిగితే, ఖచ్చితంగా ఆలోచన చేయగలిగితే దీనిలో నుండి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎలాగునా ఈ లోకంలో జన్మించాడు అనేదానికి, అందరు నన్ను చూడండి, అనేదానికి ఇప్పటి వరకు కొన్ని సంగతులు మనం విన్నాం. యేసు ప్రభు ఎలాగున తల్లి గర్భంలో జన్మించాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని దూత సెలవీయడం ద్వారా ఆయన జన్మించాడు. అంటే దేవుని లేఖనానుసారంగా, ప్రవచనానుసారంగా ఆయన జన్మించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? మొదటగా ఎవరై ఉన్నారు? యేసు ప్రభు ఏమై ఉన్నాడు అని తెలుసా మీకు? అది గట్టిగా చెప్పి ఎవరై అన్నది? ఏమై ఉన్నాడు యేసు ప్రభు? వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు అంటే వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభు ఏమైనాడు? వాక్యమైనాడు. యోహాను సువార్త 1:1 వాక్యం చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. మళ్ళీ చదువునారా? మీకు అర్థమైందా? వినండి జాగ్రత్తగా. ఆదియందు వాక్యము, ఆదియందు ఏముండేనా? వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 14వ వాక్యం చదివినారా? ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే వేరే ఏదో కాదు. క్రిస్మస్ అంటే ఇదే. వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించుటే క్రిస్మస్. వాక్యము లేకుండా క్రిస్మస్ చేసుకునే క్రైస్తవులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఎందుకు చేస్తున్నావు నువ్వు క్రిస్మస్? ఏం చేస్తున్నావు క్రిస్మస్? ఏం చేస్తున్నారండి క్రిస్మస్ అంటే? క్రిస్మస్ ట్రీలు పెట్టుకొని, బగారు బిర్యానీలు వండుకొని, పైన స్టార్ పెట్టుకొని, లోపల బారు పెట్టుకొని, బైబిల్లో చెప్పబడింది కదా, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అది క్రిస్మస్. అదేనా? చెప్పండి, అదేనా? అది కాదు క్రిస్మస్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటంటే వాక్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చుట, శరీరధారిగా ఈ లోకానికి వచ్చుట, ఆ యేసయ్యను గర్భము ధరించుట క్రిస్మస్. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొదటి నుంచి ఒక 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ అంటే ఏంటో కాదు, వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చుతే ఈ లోకంలో జన్మించితే క్రిస్మస్ అంటే. అర్థమవుతుందా? వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చుట, ఈ లోకంలో జన్మించితే క్రిస్మస్ అంటే. రైట్. ఇప్పుడు క్రిస్మస్ చేసుకుంటున్న క్రైస్తవులు అందరూ ఉన్నారు ఈ లోకంలో. క్రిస్మస్ చేసుకుంటున్న క్రైస్తవులు అందరూ ఉన్నారు. నాన్న జాగ్రత్తగా వినాలి, 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే క్రిస్మస్ చేసుకుంటున్న ఈ ప్రజలందరిలో ఏముండాలి, వారేం చేయాలి, ఏంటి క్రిస్మస్ అంటే? క్రీస్తును ఆరాధించుట, పూజించుట, సేవించుట అంటే ఏంటి, దాన్ని ఎలాగూ చేయాలి అనే మాటకు ఒక 4 మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇదే లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గాక, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మ గారు ఏం చేసింది? గర్భము ధరించింది. దేని ధరించింది గర్భమున? చెప్పండి నాన్న, ఏం కాదు. దేని ధరించింది గర్భమున? ఆత్మయై ఉన్న దేవుని వాక్యమును. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ కమ్ముకున్నది. పరిశుద్ధాత్మ ఆమె ఆ తల్లిగారిని ఏం చేసింది? కమ్ముకున్నది. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ కమ్ముట ద్వారా ఆ తల్లిగారు గర్భంలోనికి ఏం వెళ్ళింది అంటే దేవుని వాక్యం వెళ్ళింది. దేవుని వాక్యం వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాక్యానికి దేవుడు ఏం చేశాడంటే బిడ్డలారా, ఒక శరీరమును ధరింపజేశాడు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మీ అందరూ ఒక మాట చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీలోనికి వస్తే మీరేమవుతున్నారు? చెప్పండి. ఫస్ట్ ఏమవుతున్నారు? దేవుని శక్తి చేత నింపబడుతున్నారు. ఏమవుతున్నారు? శక్తి చేత నింపబడుతున్నారు. ఆ తర్వాత భాషలు మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మ నిన్ను తాకినప్పుడు నీలో ఉన్న దయ్యాలు, రోగాలు అన్ని బాగైపోతున్నాయి కదా? బాగవుతున్నాయా లేదా? అన్నీ జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని కమ్ముకున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే తల్లిగారిలోనికి ఏం వెళ్ళిందని? గర్భంలోనికి దేవుని వాక్కు వెళ్ళింది. ఏం వెళ్ళింది నాన్న? వాక్కు వెళ్ళింది. ఈ వాక్యానికి దేవుడు ఏం చేశాడంటే ఈ వాక్యానికి ఒక శరీరమును అమర్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం చదివినాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అది వినండి జాగ్రత్తగా, ఇవన్నీ జాగ్రత్తగా నువ్వు మనసులో పెట్టుకోవాలి. ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి పరిశుద్ధులు ప్రవచించిన లేఖనానుసారంగా వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటిని. అందరూ ఆమె చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. దేవుని ఆత్మ మరియమ్మను కమ్ముకున్నది. దేవుని వాక్కు ఆమె లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఆ వాక్యానికి ఏం కలుగజేశాడు దేవుడు? ఏమిచ్చాడు నాన్న? ఇప్పుడు మీ అందరు నన్ను చూడండి బిడ్డ, నన్ను చూడండి. భూమి కలుగును గాక అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? కలిగిందా లేదా? దేని ద్వారా? నోటి మాట వలన, శబ్దము వలన, వాక్యము వలన. ఇప్పుడు ఈ వాక్యము వలన కలిగింది. ఇది కలిగినప్పుడు మీరు ఆ సామెతలు 8వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఏమేమి సంగతులు రాయబడ్డాయి? చాలా సంగతులు రాయబడ్డాయి. చాలా సంగతులు రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్కు బయలువెడలుతుంది. ఆ వాక్కు బయలువెడల ద్వారా కార్యము దానంతటదే జరుగుతుంది. అని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే ఈ వాక్యానికి ఒక శరీరాన్ని అమర్చాడు. వాక్యానికి ఏం చేశాడు? ఒక శరీరాన్ని అమర్చాడు. ఆ శరీరమునకు అవయవములను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుని ఆత్మ అని రాయబడింది. ఎవరు రాయబడింది? యోబు 33:4 చదివినారా? యోబు 33:4 చదవండి. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాడు. అందరూ ఆమె చెప్తారా గట్టిగా? సృష్టి ఎలా జరుగుతుంది? తల్లి గర్భంలో మానవుని సృష్టి. తల్లి గర్భంలో మానవుని రూపం ఎలాగో రూపించబడుతుంది నారా? తల్లి గర్భంలో ఎలా జరుగుతుందో ఏదో అనుకుంటున్నారు. భార్య భర్తల కలయిక వల్లనే అయిపోతుంది అనుకుంటే నేను మీకు చెప్పొద్దు ఆ మాటలు. అది సైన్స్ కానీ నేను చెప్పొద్దు, మీరు వినొద్దు. చాలాసార్లు భార్య భర్తలు కలుసుకుంటారు. చాలా వేరే కణాలు వెళ్ళిపోతాయి. ఒక దాంట్లో కొన్ని లక్షలు కోట్లు ఉంటాయి. ఏకకణ జీవిగా దేవుడిని నిర్మించి దానికి శరీరమును ఏర్పాటు చేసుకొని నిన్ను ఏర్పాటు చేసుకున్నారనే సత్యాన్ని ఎరగాలి మీరంతా. ఈజీ కాదు. మానవుని సృష్టి, మానవుని పుట్టుక, మానవుని పిండముగా రూపించబడము, అవయవాలు ఏర్పరచబడడం అనేది మామూలు కాదు. అది అదొక సృష్టి ధర్మం, సృష్టి నియమం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తెలివి లేదు చాలా మంది క్రైస్తవుల్లో, చాలా మంది లోకంలో ఉన్న ప్రజలకు, చాలా మందికి జ్ఞానం లేదు. మానవుడు ఏకకణ జీవి. సైన్స్ ఎప్పుడో చెప్తుంది, అది ఇప్పటికీ చెప్పుద్ది, ఎప్పుడు చెప్పుద్ది. ఏకకణ జీవి అంటే ఒక్కడే. ఆ ఏకకణ జీవిని మనం ఏం చేస్తుందంటే రక్తపు ముద్దగా మార్చి దాన్ని డెవలప్ చేసి దానికి తర్వాత అవయవములను ఏర్పాటు చేసి కాళ్ళు చేతులు ముక్కులు సమస్తమును ఏర్పాటు చేసి ఒక పిండమును ఒక రూపంగా రూపించి 9 నెలలు పరిపూర్ణమైన పిండముగా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తయారైన తర్వాత అప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడు. ఇది సృష్టి ధర్మం, సృష్టి నియమం. ఇది దేవుడు పట్టింది. వాక్యం ఏం చెప్తుంది క్లియర్గా? యెహోవా ఆత్మ మళ్ళీ ఉందా? దేవుని ఆత్మే కదా, దేవుని ఆత్మే కదా నిన్ను కలుపులో తయారు చేసింది. ఇది సృష్టి ధర్మం, నియమం ఇది. కలయిక ఇప్పుడు భార్య భర్తల కలయిక వల్ల ఒక శుక్రకళ వెళ్ళింది. అదే దేవుని యొక్క మాట ద్వారా జరిగింది. ఇది దేవుని యొక్క మాట. అవును గాక, జరుగును గాక అని జరిగింది. అది ఆ వాక్యానికి ఏం ఏర్పాటు చేసింది? ఇప్పుడు రూపం. ఇప్పుడు ఎవరు రూపం ఏర్పాటు చేసింది? దేవుని ఆత్మ. ఎవరు ఏర్పాటు చేశారు నాన్న? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ కమ్ముకున్నది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. దేవుని ఆత్మ తను కమ్ముకున్నది. ఇప్పుడు దేవుని ఆత్మ మీరు ఆలోచన చేయండి. మీ ప్రతి అవయవంలోనికి వెళ్తుందా లేదా? మీకు అవయవాల్లో ఉన్న రోగములు బాగు చేస్తుందా లేదా? మీ లోపల పట్టిన దయ్యపు దురాత్మ శక్తులను విడిపిస్తుందా లేదా? ఇన్ని చేయగలిగిన ఆత్మ లోపల తల్లి గర్భంలోనికి వెళ్ళి మానవుని రూపించలేదా? రూపిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేన్ని నమ్మినా నమ్మకపోయినా వాక్యాన్ని నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుని సృష్టి ఇలాగ జరుగుతుంది నాన్న. జాగ్రత్త. ఆశామాసి కాదు, ఏదో అల్లాటప్ప కాదు. అర్థమవుతుందా? ఓకే. ఈ ప్రపంచంలో భార్య భర్తల కలయిక వల్ల సృష్టి మనుషులందరూ పుడుతున్నారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఏ కలయిక లేదు. అందుకే అది మహా అద్భుతమైంది. చెప్పగట్టిగానేనండి. హల్లెలూయా. అది అద్భుతం, ఆశ్చర్య కార్యం. అలాంటిది సృష్టిలో జరగద్దు. అలాంటిది సృష్టిలో మళ్ళీ జరగకూడదని దేవుని నియమం. కన్యక గర్భంలో యెషయా గ్రంథంలో ప్రవచించబడింది. కన్యక గర్భాన్ని కదా దేవుడు కోరుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కదా, పాపం ద్వారా పుట్టివాడు కాదు కదా ఆయన. అలాగూ పుడితే ఆయనకు విలువెక్కడి సార్? అలాగూ పుడితే ఆయనకు విలువెక్కడిది? ఆయనకు ఘనత ఎక్కడిది? ఆయనకు మహిమ ఎక్కడిది? ఆయన పరిశుద్ధుడు ఎట్లా? సర్వలోకంలో ఉన్న పాపలను ఎలాగైనా పరిశుద్ధపరుస్తాడు ఆయన.
ఈ సత్యాలు తెలియక తర్జన భర్జన పడుతూ గొడవలు కొట్లాటలు అన్నీ చేసుకుంటున్నారు. అది కాదండి. ఒక్కసారి మీరు వివేచించగలిగితే, ఆలోచించగలిగితే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ యొక్క ఆ విధానాన్ని మీరు పరిశీలించగలిగితే లేఖనాలు మీకు అన్ని ఘోషిస్తున్నాయి. యెషయా గ్రంథం ఆది కాండము నుంచి ప్రవక్తల ప్రవచనాలు అన్ని చెప్తున్నాయి. అతి ప్రాముఖ్యంగా యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటిది? కన్యక గర్భమందు అన్నాడు. కన్యక గర్భమందు అంటే కన్యకే కావాలి. ఆమె పరిశుద్ధురాలై ఉండాలి. ఏ పురుషుని ఎరగనిదై ఉండాలి. అందుకే ఆమెను ఆయన కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఏమైంది నాన్న? గర్భము ధరించింది. వాక్యం ఏమైంది నాన్న? గర్భము ధరించింది. రైట్. నన్ను చూడండి మీరు అందరూ. ఇప్పుడు మనమేం కావాలి మరి? ఇక్కడ తెలియట్లేదు మీకు. వాక్యాన్ని ఏం చేయాలి మీరు? అందరూ గర్భమున ఆమె చెప్పండి అందరూ. ఆనాగున మీరు వాక్యమును గర్భమున ధరించుదురు గాక. అంటే అర్థమైంది నాన్న. వాక్యం మీ గర్భంలోకి రావాలా? ఎక్కడికి రావాలా? వాక్యం అంతా మీ హృదయములోనికి, మీ అనువనువులోనికి, మీ అంతరంగములో దేవుని వాక్యము సమృద్ధిగా నివసించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు వార్త 11:28 వాక్యం చదువు. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పారు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభువా, నిన్ను కనిన గర్భం. పైకి చదువునాను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భము, వినండి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థలములు ధన్యములైనవి కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని ఓకే, అది ఓకే, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు, హృదయంలో చేర్చుకొని వారు, ఆలోచించు వారు, తెలుసుకొని వారు, అంతరంగంలో దాసుకొని వారు, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వారు మరీ ధన్యులని చెప్పాను. అందరూ ఇప్పుడు చెప్పండి గట్టిగా ఆమేనండి. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. యా. ఏ తల్లి మోసిందో ఆ తల్లి గర్భము ఏందిరా ఇక్కడ పెట్టాంత మనసు మీ పుణ్యం ఉంటుంది. ఏ తల్లి మోసిందో నిన్ను ఆ గర్భము ధన్యమైంది అన్నాడు. దానికి యేసు ప్రభు ఏమన్నాడు? అవును గాని తల్లి, వాస్తవమే నువ్వు చెప్పింది రైటా బిడ్డ, ఓకే సూపర్, మా తల్లి గొప్పదే, ఆమె ధన్యురాలే, ఆమె మంచిదే, నీతిమంతురాలే, పరిశుద్ధురాలే. కానీ బిడ్డ అవును గాని అని దేవుని వాక్యమును విని గైకొని వారు మరీ ధన్యులు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నారు కానీ గైకొనట్లేదు. వాక్యాన్ని వింటున్నారు కానీ హృదయంలో చేర్చుకోవట్లేదు. వాక్యాన్ని వింటున్నారు కానీ అంతరంగంలో భద్రపరుచుకోవడం లేదు. చెవులతో వింటున్నారు, ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏంటి నానా? వాక్యమును నీ హృదయంలో దాచుకుంటే కదా, వాక్యము నీ గర్భంలో ధరించితే కదా, వాక్యము నీ అనువనువులో ఉండటమే కదా ఇది క్రిస్మస్ అంటే. పండుగలు, బట్టలు, వండుకోవడం, తినడం, ఆచారం, రెస్ట్ లేదు ఆయన. డిసెంబర్ వచ్చింది, రెస్ట్ లేదు. ఒక్కొక్క పాస్టర్కి రెస్ట్ లేదు, ఒక్కొక్క విశ్వాసకి రెస్ట్ లేదు. సెమీ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్, యూత్ క్రిస్మస్. ఏందిరా ఇది పాస్టర్ల క్రిస్మస్? ఒకటే గోల, ఏది లేదు వాళ్ళు. వాక్యానుసారమైన జీవితం లేదు, వాక్యం లేదు హృదయంలో, ప్రకటించడానికి వాక్యం లేదు, వాక్యానుసారమైన బ్రతికే లేదు. ఆషామాషి అయిపోయింది క్రైస్తవులకి. క్రిస్మస్ పేరు మీద కేకులు, వంటలు, బిర్యానీలు, ఓ పెద్ద గోల. ఏమి పండుగలు, ఏమి ఆచార సాంప్రదాయ భక్తి. నిజమైన క్రైస్తవునికి వాని హృదయము నిండా వాక్యం ఉండాలి. చెప్పగట్టి ఆమెనాని. కొలసి 3:16 చదివినానా?
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. అందరూ ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. వాక్యాన్ని గర్భంలో ధరించాలి, వాక్యము హృదయంలో ఉండాలి సమృద్ధిగా. నేనేదైనా ఒక రిఫరెన్స్ అయితే చెప్పలేదు, ఏదైనా వాక్యానుసారమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు తనని వాక్యం ఇలా చెప్పబడిందని ఎదుటి వాళ్ళకి చెప్పలేవు. వాక్యం అనేది క్రైస్తవుల్లో ఇది క్రిస్మస్, వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటున్నారు భయంకరంగా. మామూలు కాదు, మామూలు పండుగ కాదు, మామూలు భక్తి కాదు, మామూలు ఆచారం కాదు. వాక్యము లేని క్రైస్తవులు వారి అంతరంగంలో లేదు, వారి హృదయంలో, వారి గర్భంలో అస్సలే లేదు. వాళ్ళకి క్రిస్మస్ ఎంట్రా, వాళ్ళకి క్రైస్తవులు ఎంట్రా, పరువు తక్కువ. బాధ అనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని గర్భమున ధరించితే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. దేవుని వాక్యం హృదయంలో సమృద్ధిగా నివసించితే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే వాక్యం నీలో ఉండాలి. అర్థమవుతుందా? కంటే ఇప్పుడు వాక్యం నీలో ఉండాలంటే మీరు ఏం చేయాలి? వాక్యాన్ని అంటే ప్రతిరోజు మీరు ఏం చేయాలి? వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. వాక్యాన్ని ఏం చేయాలైనా ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. ఆయన గురించి అనేక ప్రవచనాలు చెప్పినప్పుడు యేసయ్య పెరిగిన తర్వాత, పుట్టిన తర్వాత కూడా అతను పెరుగుతున్నప్పుడు ఇతను గొప్పవాడైతాడమ్మా, ఇతను హృదయంలో ఏం చేసింది? ఉంచుకున్నదట. హృదయంలో ఉంచుకున్నది మరియా, హృదయంలో భద్రపరుచుకున్నది మరియా. ఇప్పుడు మీ అందరికి ఒక రెండు మాటలు చెప్తాను. వాక్యమును గర్భమును ధరించినప్పుడు మరియమ్మకి ఏమొచ్చింది? కిరీటం వచ్చిందా? సింహాసనం వచ్చిందా? కూర్చోబెట్టి నువ్వు అమ్మా, నువ్వు పెళ్లి కాకముందే గర్భవతి అయినావని కిరీటం పెట్టారా? ఏం పెట్టిండ్రా ఆమెకు? అమ్మా చెప్పండి. అంటే ఇప్పుడు వాక్యము ఉన్నాడు, వాక్యం అని హృదయంలో ఉన్నాడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు. జీవితంలో వారికి ఏముంటుంది? ఈ లోకంలో ఏముంటుంది నాన్న? అంతేరా, నీకు ఘనత ఉండదు, నీకు మహిమ ఉండదు. మనుషుల చేత నువ్వు పొగడబడవు, లోకం చేత నువ్వు ఘనపరచబడవు, గొప్పవాడిగా ఎంచబడవు. వాక్యం నీలో కనుక ఉంటే, వాక్యం నీ హృదయంలో ఉంటే, అర్థమైంది అనుకుంటున్నాను. నా మాటలు మీకు అర్థమైనయా? క్రిస్మస్ అంటే ఏంటినానా? దేవుని వాక్యము శరీరధారిగా ఈ లోకంలో వచ్చుట. అంటే క్రిస్మస్ అంటే మొదటగా మనం చేయాల్సిన పని ఏంటిది? వాక్యమును గర్భమును ధరించితే నిజమైన క్రిస్మస్. వాక్యమును గర్భమున ధరించితే అంటే వాక్యమును సమృద్ధిగా మన హృదయంలో ఉంచుకుంటే నిజమైన క్రిస్మస్. రెండవది, నీ హృదయంలోనికి వచ్చిన తర్వాత వాక్యం నీలో ఉంటే ఏం చేస్తుంది చెప్పండి? వాక్యం నీలో ఉంటే ఈర్మియాలోనికి దేవుని వాక్కు వచ్చింది. ఈర్మియాలోనికి దేవుని వాక్కు వచ్చింది. ఏం జరిగిందట ఈర్మియాలో? ఏమైంది? చదువు, ఆ వాక్యం దొరకబెట్టి చదువున్నాను. ఏమైందట? ఈర్మియా హృదయంలో ఆ వాక్యము మంట మండుచూ ఉన్నదట. ఆయన అంటాడు, నేను ఓర్చి చెప్పక ఉండలేదు అన్నాడు. దొరికిందన్న వాక్యం 29 అట. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను నేను అనుకొంటినా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు, నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. హల్లెలూయా. ఏం చేయాలి? రెండవదిగా వాక్యం గర్భంలో ధరించాలి. రెండవదిగా వాక్యం ఏం చేయాలి? ప్రకటించాలి వాక్యాన్ని. క్యారల్ పేరుతో ఇల్లు తిరిగి ఓ పాట పాడి ఇంకా ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? ఆ బొమ్మను తీసుకుపోయి ఏం చేస్తారు? క్యారల్స్ పేరుతో చేతులు పెట్టి చెప్పునా నాకు చెప్పు, ఏమైతే కానుక పెట్టాలి.
ఇది ఇక్కడ పెట్టంగానే ఏం చేయాలి? కానుక పెట్టాలి. కానుక పెట్టి దాన్ని ఏం చేయాలి? ముద్దాడాలి. దేన్ని ముద్దాడాలి? విగ్రహమును ముద్దాడాలి. బైబిల్ ఏం చెప్తుంది నాన్న? విగ్రహం చేసుకోవచ్చు అన్నదా? చేయదు. భూమి ఆకాశం మంది పైన ఆకాశం మందే కానీ, కింద భూమి మీదనే కానీ, భూమి అందున్న నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైను చేసుకొనకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి నువ్వు ఎలా చేస్తున్నావు? ఈ వాక్యాన్ని ప్రకటించాలి. ఇది కాదు నువ్వు చెప్పాల్సిందే. ప్రతి క్రైస్తవునికి ఇల్లు దర్శించు, చెప్పు, కానీ వాక్యాన్ని చెప్పు. బిడ్డ, నీ బ్రతుకులు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. ఇంకా త్రాగుతున్నావా, తిరుగుతున్నావా, వ్యభిచరిస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా? మారు మనసు పొందు. దేవుని రాకడ సమీపంగా ఉంది. వాక్యాన్ని ప్రకటించు. వాక్యాన్ని క్రైస్తవుడు ఏం చేయాలన్నా? ప్రకటించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వాక్యం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టి. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకటి వాక్యమును గర్భమును ధరించాలి. రెండవది వాక్యాన్ని ఏం చేయాలన్నా? ప్రకటించాలి. ఎలాగో ప్రకటించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగున ప్రకటించాడు. దేవుని సేవకుడు ప్రవక్త అయిన యిర్మీయా ఎలాగున ప్రకటించాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఇదే నిజమైన క్రిస్మస్. వాక్యం ప్రకటించవు, వాక్యం చెప్పవు, సొల్లు ముచ్చట్లు మాట్లాడతావు, సోది మాట్లాడతావు, అక్క అంటావు, చెల్లె అంటావు, బాగా పాటలు పాడిండు, బాగా చేసింది అంటావు, కేకులు కట్ చేస్తే తీసుకొని వస్తావు, తింటావు. రెండవదిగా వాక్యమును ప్రకటించేవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 20వ వాక్యం చదువున్నాను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వాక్యము అంతటా ప్రకటించిరి. అపోస్తలుల కార్యాలు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూర్చుని ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. చాలా రిఫరెన్స్ ఉన్నాయి, రెండు చాలు. ఓకేనా? రైట్. అందరు నన్ను చూడండి. ఒకటి వాక్యమును గర్భమున ధరించిన తర్వాత రెండవ కార్యం ఏం చేయాలి? క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కడు, నిజమైన క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కడు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడై ఉండాలి. యేసు ప్రభు ఏం వాక్యాన్ని ప్రకటించాడు? మొట్టమొదటగా ఏమన్నానా? సూపర్, మీరంతా అది ఏం చేయాలి? బిడ్డలారా, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు యేసు ప్రభు. కానీ ఇప్పుడున్న క్రైస్తవులు సేవకులందరూ ఏం చెప్తున్నారు? అంతే. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు సంతానం ఇస్తాడు, నీకు 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 నిన్ను 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 నీ నామాన్ని గొప్ప చేస్తాడు. ఉన్నతమైన స్థితిలో నిన్ను, నీ కన్నులను ఈ రాత్రే ఈ పగలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, సత్యవాక్యమునే ప్రకటించాలి. మరి ఆశీర్వదించడా? దేవుడు ఆశీర్వదిస్తాడు. స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, అన్ని చెప్పు. కానీ ఎవరికి అనేది చెప్పు. అర్థమవుతుందా? ఎవరికి అనేది చెప్పు. ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని స్వస్థపరుస్తాడు, ఎవరిని విడిపిస్తాడు, ఎవరిని బాగు చేస్తాడు, ఎవరిని పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు, ఎవరికి అనే చెప్పు. తోకే పట్టుకుంటావు, వెనుకున్న తోక పట్టుకుంటావు, ముందంతా వదిలేస్తాం. మీరు అది ప్రకటించొద్దు. మీరు అలాగూ ప్రకటించొద్దు. అమ్మా, దేవుని యొద్దకు రండి, దేవుడు సమస్తము ఇస్తాడు. విశ్వాసం ఉంచు, కార్యం చేస్తాడు. ప్రార్థన చేయి, కార్యం చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతుకు, కార్యం చేస్తాడు. నీతిగా బ్రతుకు, ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? ఇది చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సత్యవాక్యమును సరైన రీతిలో ప్రకటించుటే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అపోస్తలులందరూ ప్రకటించారు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించారు, ప్రవక్తలు ప్రకటించారు. సత్యవాక్యం ప్రకటించినప్పుడు నిన్ను చెరసాల్లో వేస్తారు, జైల్లో వేస్తారు, అవసరమైతే నీ తల కొట్టేస్తారు. ఏం చేస్తారు నాన్న? యోహాను తల కొట్టేసిందా లేదా?
చంపేస్తారు. అయినా భయపడద్దు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటో కాదు నాన్న, క్రిస్మస్ అంటే ఏంటో కాదు. క్రిస్మస్ అనగా దేవుని వాక్యమైన క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చుటే నిజమైన క్రిస్మస్. ఆ వాక్యమును మరియమ్మ తల్లిలాగా గర్భమును ధరించుటే క్రిస్మస్. హల్లెలూయా. ఆ వాక్యమును ప్రభువైన యేసుక్రీస్తు వలె, అపోస్తలుల వలె, ప్రవక్తల వలె ప్రకటించుటే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అని చెప్పాను, 2 చెప్పాను. ఎన్ని చెప్పానా? 2. ఇప్పుడు మూడవది వాక్యమును గర్భమును ధరించడం, వాక్యమును ప్రకటించడం, వాక్య ప్రకారం బ్రతకడమే నిజమైన క్రిస్మస్. లూకాసు వార్త 8వ అధ్యాయం 20-21 చదవండి. నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరు ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యము విని, అదిగో చూడండి, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. అందరూ ఆమేన్ చెప్పండి. అర్థమైందా మీకు? ఎవరి గురించి చెప్తున్నారు యేసు ప్రభు? ఏ తల్లి అయితే గర్భమును ధరించిందో, ఏ తల్లి అయితే నవమాసాలు మోసి కన్నదో, ఏ తల్లి అయితే స్తన్యమిచ్చి పాలిచ్చి పెంచిందో, ఏ తల్లి అయితే 30 సంవత్సరాలు పెంచిందో ఆ తల్లిని గురించి అంటున్నాడు. తోడబుట్టిన సహోదరుల గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నీ తల్లి, నీ సహోదరులు, నీ సహోదరి నిన్ను చూడాలని వచ్చిందయ్యా, రమ్మంటున్నారయ్యా, పిలుస్తున్నారయ్యా, నిన్ను చూస్తారటయ్యా అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నా వాక్యం విని దాని ప్రకారం జీవించు మీరే. వాక్యం లేదు, ప్రార్థన లేదు, వాడు క్రైస్తవుడే కాదు, వాడు పిలిస్తే పరిగెత్తిపోతావు. నువ్వేం క్రైస్తవునివి? బ్రతుకులను మార్చుకోవాలి. ఎలాగూ పడితే అలాగూ జీవించి నేను క్రైస్తవుని అనొద్దు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచువాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తు వాక్యం వాళ్ళలో ఉండాలి, వాక్యానుసారంగా బ్రతికటోడే కదా క్రైస్తవుడు అంటే. ఎలాగూ పడితే అలాగూ బ్రతికి నువ్వు క్రైస్తవుడు ఎందురా? పరలోకంలో నిలబడగలుగుతావా నువ్వు? వాక్యానుసారంగా బ్రతకడం అంటే కొంచెం అర్థం చెప్తారా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం బ్రతకాలి. బైబిల్ క్లియర్గా చెప్తుంది. అన్యజనుల ఆచారం చొప్పున మీరు చెప్పండి. అన్యజనుల ఆచారం చొప్పున మీరు, అన్యజనుల ఆచారాలు ఎక్కడెక్కడ ఎదురవుతాయి మనకు? చెప్పండి అన్న, ఎక్కడెక్కడ ఎదురవుతాయి? ఫంక్షన్లల్లో, సావులల్లో, పెళ్లిళ్ళల్లో అన్నిట్లో ఎదురవుతాయి. మరోని మత్తుకుంటున్నా, అన్యజనుల ఆచారం చొప్పున మీరు నడవద్దని. ఇక మన ఆడవాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అమ్మలక్కలు ఏం చేస్తున్నారు? గతం పెళ్ళిళ్ళు కాదని, ఫంక్షన్లు కాదని ఏం చేస్తున్నారమ్మా? వీళ్ళందరూ పోయి పసుపులు పూసుకోవడం, రాసుకోవడం, ఆ పెళ్లి పిల్లలను తయారు చేసే కంటే వీళ్ళే ఎక్కువ పోసుకుంటున్నారు. పరువు తక్కువ. వీళ్ళే చిందులు వస్తున్నారు, వీళ్ళే ఎగురుతున్నారు, ఇంకా వీరే గంతులు వస్తున్నారు. వీరు వాక్య ప్రకారం బ్రతికేవారట, వీళ్ళు క్రైస్తవులట, వీళ్ళకు క్రిస్మస్ కావాలట. ఇజ్రాయేళ్ల కంటే ఎక్కువ ఉన్నారు నేనున్న క్రైస్తవులు. ఇజ్రాయేలు ఉన్నారు కదా. ఇజ్రాయేల్ చరిత్ర చెప్తున్నానా? వింటున్నారు కదా? ఇజ్రాయేల్ చరిత్ర ఏం చేశారు? విడిపించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి అంటున్నారు? చెప్పురా. విడిపించిన తర్వాత ఎక్కడికి అంటున్నారు? ఎవరి సముద్రం దాటిన తర్వాత ఎక్కడికి అంటున్నారు? మారా దాటిన తర్వాత ఎక్కడికి అంటున్నారు? ఏలిముకు వచ్చిన తర్వాత ఎక్కడికి అంటున్నారు? మీరు అదే అంటున్నారు. క్రైస్తవుల పడిన వాడు అన్యజనుల ఆచారం చేయడం తెలియదా మీకు? వాళ్ళు చేసేది చేయడం తెలియదా? చిన్నపిల్లల పసిగుడ్డా మీరు? ఏం ఇంగిత జ్ఞానం లేదా? పూసుకొని రాసుకొని ఫంక్షన్లు పోవడం, కులానికి ఇచ్చిన ప్రియార్తి, బంధువులకు పరులకు ఇచ్చిన ప్రియార్తి, ఆ గౌరవ మర్యాద యేసు ప్రభుకి నువ్వు క్రైస్తవురాలువా? నీకు పరలోకం కావాలా? ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యాన్ని దాటి ఒక్కడు పరలోకమోడు, ఒక్క ఆడలు పోడు, ఒక్క మగాడు పోడు, ఎవడు పోడు. ఆ సమస్య కాదు, నీ తాతది, నీ అయ్యది కాదు, నీ పాలన్ని కాదు అది పరలోకం అంటే. నీ పాలన్ని కాదు అది. మంచిగా బ్రతకండి, వాక్యానుసారమైన బ్రతకాలి. వాక్యం తప్పి అన్యజనులు, కులపోళ్ళు, పాలెళ్ళు ఏందిరా? అబ్రహాం ఏమన్నాడురా? నీ బంధువులు, నీ తండ్రి ఇంటిని, నీ తండ్రి ఇంటి అంటే అర్థం ఉంది. నీ తండ్రి ఇంటాడు ఎవడు? నీ పాలనే కదా. నీ తండ్రి ఇంటి వాళ్ళంటే నీ తండ్రి ఇంటి వాడు ఎవడు? పాలనే కదా, విడవాలి కదా. నీ తండ్రి ఇంటిని,
నీ బంధువులను, నీ స్వజనమును విడిచి నన్ను వెంబడించన్నాడు. ఆ యేసు ప్రభు ఆయనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరినీ 14:20 వాక్యంలో ఏమన్నాడు? లూకా సువార్త 14:20 వాక్యం చదివానా? బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తుండగా ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు అక్కడ ఆడమని బట్టి చదువురా. ఏ స్త్రీ అయినను, ఏ పురుషుడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అందరూ చెప్పండి. ఇది నా వాక్యానుసారమైన బ్రతకంటే అందరూ వెళ్ళాలి. బంధువులను, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కలను సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభు వద్దకు రావాలి. ద్వేషించడం అంటే వద్దు, అవసరం లేదు, నాకు దేవుడే కావాలి, ఆయన వాక్యమే కావాలి, ఆయనే ప్రాముఖ్యం. నా జీవితంలో, ఈ ప్రపంచంలో నేను బ్రతుకున్నంత వరకు యేసు ప్రభువే నాకు ప్రాముఖ్యం. మొదటి స్థానం ఆయనకే, రెండవది తర్వాత అందరికీ అని అనుకోవాలి. వాడు నిజమైన క్రైస్తవుడు, ఆమె నిజమైన క్రైస్తవురాలు. మా పాలుళ్ళండి, మా బంధువులండి, మా అక్కండి, మా చెల్లండి, చెల్ల కొడుకండి, అన్న బిడ్డండి, ఇంకా తోక 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 సుట్టమండి. కుక్క కక్కి వాంతికి తిరిగినట్టు అని వాక్యంలో లేదా? ఎందుకు? ఎంతవరకు ఈ కుక్కలను బతుకుతారు? ఇంకా కడగబడిన పంది బురదలో దొరికినట్లు మళ్ళా అదే ఆచారం పారంపర్యాల్లో పాలు పొందితే కడగబడిన పంది బురదలో దొరికినట్టు సామెత వీరికి తగుద్ది అని రాయబడిందే వాక్యంలో. ఎంతకాలం ఇంకా కుక్కలు పందులుగా బతుకుతారు? బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఎవడు లేడు. అందరినీ గౌరవించు, ప్రేమించు, అడిగితే డబ్బులు కావాలా, అన్నం కావాలా, పెట్టు, సహకరించు, అందరితో మర్యాదకి. కానీ వాక్యం కాడికి వచ్చే వరకు, ఆచరణ కాడికి వచ్చే వరకు ఎవడు నీ వాడు కాదు. యేసు ప్రభువును వెంబడించాలంటే ఇంత నిష్టగా వెంబడించాలి. పరలోకం కావాలంటే ఇంత నిష్టగా వెంబడించాలి. నాటకాలు అనుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు. క్రీస్తు వాక్య ప్రకారముగా బ్రతుకువారై ఉండాలి. వాక్య ప్రకారముగా బ్రతుకువారై ఉండాలి. వాక్యం ఏం చెప్పింది? నిన్ను పొరుగువారిని ప్రేమించన్నది. అక్రమమును, పాపమును ద్వేషించు, ఆచారాలను ద్వేషించు, బంధువుల సమస్తమును వదిలాయి. అన్యజనులు ఆచారం చేస్తున్నారు, ఆచారం చేయొద్దు. ఈ గ్రామంలో అందరూ క్రైస్తవులు అనుకుంటున్నారు. తప్పు. నామకార్థ భక్తి, ఆచార సంబంధమైన భక్తి, అన్యజనుల ఆచారాలు అన్ని జరుగుతున్నాయి ఈ గ్రామంలో. క్రైస్తవులు అనేక గ్రామాల్లో, ఈ గ్రామం కాదు, అనేక గ్రామాల్లో క్రైస్తవుల జీవితాల్లో, క్రైస్తవులను చెప్పుకుంటున్న అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో ఆచార సంబంధమైన భక్తి, ఆ దేశ సాంప్రదాయాలు, ఆ గ్రామ సాంప్రదాయాలు, ఆ ప్రాంత సాంప్రదాయాలు అన్ని జరుగుతున్నాయి. అది ఈ గ్రామమైనా, చుట్టుపక్కల గ్రామాలైనా, ఆంధ్ర, తెలంగాణ అయినా, వేరే ఇతర రాష్ట్రాలైనా, ఈ దేశమైనా, ప్రపంచంలో వేరే దేశాలైనా, ఆ దేశ సంస్కృతులు, ఆ దేశ ఆచారాలు, ఆ దేశ సాంప్రదాయాలు జరుగుతున్నాయి. జరగద్దు. అవి చెయ్యని వాడే నిజమైన క్రైస్తవుడు. ఆ ఆచారాలు చెయ్యక ఉండుటే నిజమైన క్రిస్మస్. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు పెట్టమనుకుంటున్నారు క్రిస్మస్ ట్రీ? ఇక్కడ ఎందుకు పెట్టమనుకుంటున్నారు? ఇక్కడ ఎందుకు ఏమనుకుంటున్నారు లైటింగ్స్? ఇక్కడ ఎందుకు ఏమనుకుంటున్నారు ఆడంబరాలు? మాకు లేదా కోరికలు? మాకు లేదా? మాకుండదా సంతోషం? ఎందులో సంతోషించమన్నాడు దేవుడు? ఎందులో? ఎక్కడ సంతోషించమన్నాడు? దేవునిలో, అనగా దేవుని వాక్యంలో. చస్తే పోతివి, నీళ్ళ మునిగితివి. ఫంక్షన్ అయితే పోతివి, పసుపులు రాసుకుంటువి, గంధాలు రాసుకుంటువి. వాడికి ఏం స్నానాలు అవి? మంగళ స్నానాలు వాడుగా చేసేది, ఆ అమ్మాయి ఆ అబ్బాయిగా చేసేది. వీళ్ళు చేస్తున్నారు మంగళ స్నానాలు. అడిగి పోవడే సిగ్గుచెట్టు, సిగ్గు తప్పి వాళ్ళతో గుప్పుకుంటున్నారు. నీళ్ళు ఇట్లా గుప్పుకుంటున్నారు. వదిన సరసాల ఆడతారా మీరు? ఇక్కడ సరసాలు ఆడతారా? సరసాలు ఆలోచన బైబిల్ ఏం చెప్తుంది? పోకిన మాటలను సరస్వతులు గుర్తున్నారు కదా క్రైస్తవులకి. నేను మీ అందరూ చెప్తున్నాను బిడ్డలారా, అన్యజనుల ఆచారం చొప్పున నడవాలనుకుంటే ఈ సరస్వతులు, సరస సల్లాపాలు, పనికి మళ్ళీ వేషాలు, పూసుకోవడం, రాసుకోవడం, ఆడంబరాలు, ఎగరడం, దుంకడం కావాలంటే చాలా చర్చలు ఉన్నాయి, వెళ్ళొచ్చు. కానీ వద్దయ్యా, మాకు పరలోకం కావాలి, మేము ప్రభుతో కూడా ఉండాలయ్యా యుగాలు అని అనుకుంటే అన్ని కట్ చేసుకొని ఈ దేవుని సంఘములో జీవిస్తూ వాక్యానుసారంగా జీవించండి, పరలోకం వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు
ఇస్సాకరు బలమైన వాడే. ఇస్సాకరు బలమైన వాడే, కానీ ఎక్కడ పడుకున్నాడు? ఎక్కడ? ఈ దొడ్డికి పోవాలా? ఈ దొడ్డికి పోవాలి. ఏమనుకుంటున్నాడు అది పడుకొని? ఈ దొడ్డిలో పోవాలా? లోకమని దొడ్డికి పోవాలా? దేవుని దొడ్డిలో పోవాలా? పాపమని దొడ్డికి పోవాలా? పరిశుద్ధత దొడ్డిలో ఎల్లో పోవాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచించి కథం ఒక్కసారిగా ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ భూమి రమ్యమైన తగుట చూసి, అక్కడ విశ్రాంతి మంచి తగుట చూసి, మోయుటకు భుజము వంచి వెట్టి చెవి దాసుడాయను. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలా నీకు? ఇస్సాకరు లాంటి బ్రతుకొద్దా? ఆయన ఆలోచించాడు, ఆయన వివేచించాడు. ఇదే నాకు కావాలి అనుకున్నాడు. ఆ భూమి రమ్యమైంది, అదే విశ్రాంతి స్థలం, అదే పరలోకం, అక్కడ యుగాలు ఉండాలని ఒక మంచి ఆలోచన చేసి, ఏది ఏమైనా దేవుని వాక్యము ఆజ్ఞలు కాడి మోయుటకు నేను సిద్ధపడతానని భుజం వంచాడు. ఏది కావాలరా నీకు? ఏది కావాలరా ఈ లోకంలో నీకు? లోకం కావాలా? లోక మనుషులు కావాలా? లోక ఆచారాలా? లోక సాంప్రదాయమా? పరలోకం లేదు బిడ్డ, పరలోకం లేదు బిడ్డ, పరలోకం లేదు నీకు. ఇంకా లోకానుసారంగా లోక భక్తి, లోక సాంప్రదాయాలు చేస్తే నీకు ఇంకా పరలోకం లేదు, పరలోకం లేదు. నటించొద్దు. దేవుని దగ్గర చెప్తున్నాను, నటించొద్దు. మీరు లోపల దాక్కుని పనికి మళ్ళీ పని చేసిన నా యేసయ్య అందరూ చూస్తున్నాడు. చదగటి ఆమెనని. నువ్వే పనికి మారిన యేసనేసి ఇంట్లో పిలిపించుకొని ఎవరితోనూ ఉన్న ప్రతి వాడిని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి ఆయన కన్నులారా చూస్తున్నాడు ఆయన. అందుకే చెప్తున్నాను, ఎవరి వేషాలు దేవుని దగ్గర చేద్దాం. క్రిస్మస్ అంటే ఏంటన్నారా? చెప్పండి బిడ్డ. వాక్యానుసారంగా బ్రతుకుతాను. వెరీ గుడ్. వాక్యానుసారంగా బ్రతుకుతా. ఇక్కడ ఈ పాట పడుతుంది, అక్కడికి వెళ్ళి ఆ పాట పడుతుంది. ఇక్కడ పరిశుద్ధం లెక్క ఓ అని చప్పట్లు కొడుతుంది. సాయంకాలం కలగానే ఏమంటారు దీన్ని? ఏమంటారమ్మా? 9 వేస్తేవి, 9 వేస్తేవి. ఏం సార్ ఇది? ఎన్నడూ మారుతారు దినాలు మీ మీదకెళ్ళి, సంవత్సరాలు ఇది 2000 పోతూనే ఉన్నాయి కదా నీ బతుకులో. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40, 50 దగ్గర వస్తుంది కదా. ఎన్నడూ మారుతాం? గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా బ్రతికినోడు మాత్రమే పరలోకం వెళ్తారు. వారే నిజమైన క్రిస్మస్ను ఆచరిస్తున్నారు, జరిగిస్తున్నారు. రైట్. ఎందుకు చెప్తాను? 3. 1 వాక్యముల గర్భమున ధరించాలి. 2వది వాక్యాన్ని 3వది వాక్య ప్రకారము 4 చెప్తాను. అవసరమైతే ఈ వాక్యం కొరకే చనిపోవాలి. ఎందుకంటే ఆమెనని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యం. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొస్సల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని వారు బ్రతికిన వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి. చెప్పండి గట్టిగా. దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడుటే, చంపబడుటే నిజమైన క్రిస్మస్. చెప్పండి గట్టిగా. ఎవరో చేయమని రైతు, ఎవరో చేయమన్నా నామకర్తలను చేయమనేది, నామకర్తనం చేయమనేది. ఒక్కొక్క బిడ్డలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ వెళ్ళి, మన భారతదేశం నలుమూలలు వెళ్ళి చంపబడుతున్నారు. దేవుని వాక్యమును ప్రకటిస్తూ చంపబడుతున్నారు. సేఫ్ జోన్లో కూర్చుని ప్రకటించడం కాదురా, తిని హాయిగా బ్రతకడం కాదురా, కేకులు కట్ చేసుకొని బీర్లు బ్రాండ్లు తాగి క్రైస్తవులు చెప్పుకుంటూ బ్రతకడం కాదురా క్రిస్మస్ అంటే. అది కాదు క్రిస్మస్ అంటే. అది కాదు, అది కానే కాదు. సేఫ్ జోన్లో ఉండడం కాదు.
పురాణములు సైతం తెగించి ఇంకా సువార్త అందని గ్రామాలకు, అనేక గ్రామాలకు, ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అవసరమైతే శిరచ్ఛేదనం, చంపబడినా కూడా చంపబడుటకు సిద్ధంగా ఉన్నవాడు నిజమైన క్రిస్మస్ ను ఆరాధిస్తున్నవాడు, వాడు నిజమైన క్రిస్మస్ చేస్తున్నవాడు. ఎందరూ అలాగనే చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం నిమిత్తం ఉన్నవాడు చంపబడ్డాడు. యోహాను ఏమయ్యాడు? సత్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడ్డాడు. యాకోబు ఏమయ్యాడు? సత్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఫిలిప్పు ఏమయ్యాడు? దేవుని వాక్యము నిమిత్తము రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చంపబడ్డారు భక్తులందరూ. నీకు వైరాగ్యం ఉందా? నీకు సమర్పణ ఉందా? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళాలి, అవసరమైతే కొట్టబడ్డా పర్లేదు, చంపబడ్డా పర్లేదు, ఆ సమర్పణ ఉందా? ఏది లేదు. క్రిస్మస్ ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యం నిమిత్తం అవసరమైతే కొట్టబడ్డా పర్లేదు, అవసరమైతే చంపబడ్డా పర్లేదు, నా యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పిస్తానని ఒక సమర్పణ కలిగి ముందుకెళ్ళాలి. అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. చూసారా అమ్మా? యోహాను ఏమయ్యానా? చెప్పండి. యోహాను ఏమయ్యాడు? చంపబడ్డాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అని రాయబడింది కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమయ్యాడు? శిరచ్ఛేదనం చేయబడ్డాడు. యాకోబు ఏమయ్యాడు? శిరచ్ఛేదనం చేయబడ్డాడు. స్తెఫను ఏమయ్యాడు? రాళ్లతో కొట్టబడ్డాడు. అపోస్తలులందరూ ఏమయ్యారు? చంపబడ్డారు. యోహాను తప్ప అపోస్తలులందరూ చంపబడ్డారు. అపోస్తలులందరూ మొదటి తరం అపోస్తలు, రెండవ తరం, మూడవ తరం, ఇప్పుడు నేడు ఉన్న క్రైస్తవ సేవకులందరూ యవ్వనస్తులు సైతం చంపబడుతున్నారు. ఒరిస్సా ప్రాంతంలో నేను చెప్పాను కదా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక దైవజనుడు యవ్వనస్తుడు. ఎవరినైనా యవ్వనస్తుడు, కనీసం ఒక 25-26 ఇయర్స్ ఉంటాడు. యవ్వనస్తుడు, వివాహమైంది, కొత్తగా పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఒక పాప, ఒక బాబు, 2 పిల్లలు, చిన్న పిల్లలే. దేవుడు వెంటనే గర్భమిచ్చాడు. ఈయన ఏం చేస్తున్నాడు? సువార్త చేయడానికి ఆ కొండ ఎక్కి దాటాలి. కొండ అవతల ఒక చిన్న సంఘం ఉంది, కొండ యువతల ఒక చిన్న సంఘం ఉంది. ఈ మతోన్మాదులు ఏం చేశారు? మీరు ఎప్పుడు ఈ మార్గంలో వస్తాడా అని చెప్పి కాచుకొని ఉన్నారు. పొద్దున ఇక్కడ 6 అయిపోయింది. 6 అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ అడవిలో ఏం చేయాలి? ఛత్తీస్గఢ్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ కొండ దాటి అవతలి వైపు వెళ్ళాడట. అంతే. కొండ దిగడంతోటే మతోన్మాదులు ఏం చేశారంటే వచ్చి ఆయన్ని పట్టుకొని భయంకరంగా కొట్టి హింసించి తల నరికేశారు. ఏం చేశారు నాన్న? తల నరికేశారు. మండం ఇక్కడ ఉందట పొదలో, ఆ తల అంత దూరంలో ఉందట. అంటే తల ఒక దగ్గర వేశారు, మండం ఒక దగ్గర వేశారు. పాస్టమ్మ గారు సాయంకాలం అయింది, 6 చూసుకొని వస్తారని చూస్తున్నారు, కానీ ఇంకా రాలేదు. తెల్లారింది, రాలేదు. మధ్యాహ్నం అయింది, రాలేదు. అప్పుడు సంఘస్థులను పిలిచి, అన్న పాస్టర్ గారు ఇంకా రాలేదన్నా అని చెప్పి అడిగితే అక్కడ ఫోన్లు సరిగ్గా గెలవట. కొందరికి ఒకరికి కలిస్తే సిగ్నల్ ఉంటే, బిఎస్ఎన్ఎల్ ఉంటే ఫోన్ చేసి తెలుసుకుంటే, పాస్టర్ గారు రాలేదమ్మా, నిన్నటి నుంచి రాలేదమ్మా అని చెప్తున్నారట. రాలేదమ్మా అని చెప్తున్నారట. చెప్పగానే కథం అందరు సంఘాన్ని వేసుకొని అదే దారిలో వెతుకుంటూ కొండది కొంచెం దూరం వెళ్ళగానే మండే ఒక ఆడుంది, తలాంత దూరంలో ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గత ఒక 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, కథ కాదు. వండుకొని తిని, ఇక్కడ బిర్యానీలు వండుకొని తిను, కొత్త బట్టలు వేసుకో, ఫంక్షన్లో ఎగురు అది పెడుతున్నారు కదా. అక్కడ సాయంకాలం అయిందంటే స్టేజ్లు వేసి చిన్నపిల్లలు సండే స్కూల్ పరిచర్యలని పాటలు వేసి యవనస్తులను కూడా ఎగిరిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కదా. చెయ్యండి, అది చేయండి ఇక్కడ. ఆ డ్రామాలు వేస్తూ ఎగురుతూ దుంకుతూ పిచ్చి వేసి అనేసి బ్రతకండి. మీరు క్రైస్తవులు. ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు, నరకబడుతున్నారు, కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. ఆ సోయి లేదు. నువ్వు మాత్రం పండుగ చేసుకో, నువ్వు మాత్రం ఎగురు, నువ్వు మాత్రం దుంకు నీ ఇష్టానుసారంగా. ఇదారా క్రిస్మస్ అంటే? దేవుని వాక్యము నిమిత్తము చంపబడుట, అవసరమైతే శిరచ్ఛేదనం చేయబడుటే నిజమైన క్రిస్మస్. చెప్పగట్టి ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే లేదు నీ బ్రతుకులో, వాక్యానుసారమైన బ్రతికే లేదు నీ బ్రతుకులో, వాక్యాన్ని ప్రకటించే ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ లేదు నీ బ్రతుకులో. వాక్యం కొరకు అవసరమైతే కొట్టబడుట, తిట్టబడుట, చంపబడుట లేదు.
నువ్వు క్రిస్మస్ చేస్తున్నావు, నువ్వు పండుగ చేస్తున్నావు. ఇది 1000 సంవత్సరములు బతికిన వారై ప్రభుతో పాటు వారు యుగములు దేవులుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి చేయరా పండుగ, అక్కడికి వెళ్ళి చేయరా ఆరాధన, పరలోకం వెళ్ళి చేయి పండుగ. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు బిడ్డ, ఇక్కడ కాదు. ఏమన్నాడు? దినదినము మేము చనిపోతున్నాం అన్నాడు. దినదినము మేము చనిపోతున్నాం. దేని కొరకయ్యా? సత్యం కొరకు. దేని కొరకయ్యా? వాక్యం కొరకు. ఎందుకయ్యా ఎవరైనా చంపేది? నా పాలెల్లి యేసు ప్రభువును తెలిసిన వారే, శాస్త్రులే, పరిసయ్యులే, ఇజ్రాయేలు జనమే, దేవుని ప్రజలకు చెప్పుకుంటున్న నామకార్థ భక్తి పరులే వాళ్ళే. అదేంటి పౌలు గారు? అవునండి, మృతుల పునరుత్థానం గురించి చెప్తే చంపుతున్నారండి. క్రైస్తవుడిలాగా బ్రతకాలంటే కొడుతున్నారండి, చిత్రహింసలు చేస్తున్నారండి, రాళ్లతో కొడుతున్నారండి. ఇది కాదురా బాబు, ఇది సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తే, సత్య వాక్యాన్ని సరిగా ఉపదేశిస్తే, ప్రకటిస్తే కొడుతున్నారండి. మరి వాళ్ళకి ఏం కావాలట అయ్యా? వాళ్ళకి ఏం కావాలట? వాళ్ళకు మృదువైన మాటలే మాతో, సత్యమును సత్యవాక్యమును మా దగ్గర, పరిశుద్ధ దేవుని గురించి మా దగ్గర. ఏ ఆటంకము రాకు, మా దారికి అడ్డు రాకు, తొలగిపో. ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు ప్రతి సేవకుడు, ప్రతి సంఘానికి బోధించుకుంటే చాలా బాగుంటుంది. క్రైస్తవులందరూ నిజమైన క్రైస్తవులుగా మార్చబడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడతారు. కానీ ఏం లేదు, వాళ్ళు మీరే ఎవరిపై చూస్తున్నారు. ఏందిరా బాబు పాస్టర్ గారు ఇట్లా తిడుతున్నారు మమ్మల్ని? కాదు నాన్న, కాదు. తిట్టే కోపము నాకేది లేదు, తిట్టేంత పగ మీ మీద నాకేది లేదు. మీరందరూ పరలోక రాజ్యం వెళ్ళాలనే తపన, ఆ బాధ, గుండెలో ఆ బాధ తప్ప వేరొకటి ఏది లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఫస్ట్ వాక్యం నీలో ఉండాలి. వాక్యం ఏమై ఉండాలి? నీలో సమృద్ధిగా ఉండాలి. వాక్యం ఎలా ఉండాలి? నీలో సమృద్ధిగా ఉండాలి. వాక్యాన్ని ఏం చేయాలి? గర్భమున ధరించాలి. రెండవది వాక్యాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏ వాక్యాన్ని? కళ్ళబొల్లి కథలు కాదు, కట్టు కథలు కాదు, పిట్ట కథలు అసలే కాదు. వాక్యాన్ని తప్పుబోది. వాడు సమర్పణ గురించి చెప్పాడు. సేవకుడు, సేవకుడు గొప్ప సేవకుడు. 100 మంది, ఇంచుమించు 200-300 మంది సేవకులు వచ్చారు. దేని గురించి చెప్పాడు? సమర్పణ గురించి చెప్పాడు. అతనికే సమర్పణ లేదు. అతని 2 ఏళ్లకు 2 బంగారు ఉంగరాలలో మెడలో చేయడం లేదు. అతనికే సమర్పణ లేదు. ఇక లోపలికి వెళ్ళట్లేదు. ఆ రోమా 12వ అధ్యాయం 5వ వాక్యం కల్పించాడు. లోపలికి వెళ్ళట్లేదు. మీ అవయవములను దేవునికి సజీవ యాగముగా దాని గురించి వెళ్ళట్లేదు లోపలికి. అవయవాలు అంటే ఏంటో చెప్పట్లేదు, అవయవాలకు ఏముంటాయో చెప్పట్లేదు, సమర్పణ చెప్పట్లేదు. మళ్ళీ బైబిల్ కాలేజ్ టీచర్, ప్రిన్సిపల్, ఏమిరా నువ్వు నేర్చుకున్నది? మేము పనికి మాలినోళ్ళంరా, మేము పనికి మాలినోళ్ళం, అనాముకులం, పెద్ద చదివే లేదు, 10th క్లాసు. మా బతుకుల్లో మాకు పెద్ద జ్ఞానమే లేదు, ఆయన ఆ అపోస్తలుల పాదముల యొద్ద, మా తండ్రి గారు డేవిడ్ రాజు, జొన్నగడ్డి డేవిడ్ రాజు గారు గొప్ప అపోస్తలుడు, ఉపదేశకుడు. వారి పాదముల యొద్ద ఎంతో కొంత నేర్చుకొని ఇలాగున ప్రజలకు ప్రకటిస్తున్నాను సత్యాన్ని, ఉపదేశాలను. మీరు గొప్ప చదువులు చదువుకున్నారు. బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్. ఎందుకు చెప్పారు ఈ సత్యాలు? ఎందుకు చెప్పారు ఈ మర్మాలు? ఎందుకు చెప్పారు ప్రజలు లోతైన అనుభవానికి? ఎందుకు నడిపించరు? అసలు మామూలు లేదు కట్టమల్ల, ఆడంబరాలు మామూలు లేవు. బిడ్డలారా, మీ అందరికీ ఖచ్చితంగా నేను దేవుని మాట చొప్పున చెప్తున్నాను. వాక్యము మీ హృదయంలో కనుక ఉంటే మీరు ఎన్నడూ పాపం చేయరు. నిజం చెప్తున్నాను. వ్యభిచరించొద్దు అని దేవుని వాక్యమా కాదా? అవునా కాదా? ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు ఎట్లా వ్యభిచరిస్తావు? ఎట్లా చాటింగ్ చేస్తావు? ఎట్లా ఇంటికి పిలుచుకుంటావు ఎవరు లేనప్పుడు? ఎట్లా వారితో పాప పనులు చేస్తావు? ఎలాగుంటాను నేను? వ్యభిచరించొద్దు అన్నాడు కదా దేవుడు. ఎట్లా చేస్తావు? దొంగతనం చేద్దన్నాడు. ఎలా దొంగతనం చేస్తావు? ఇతరులను మోసగించొద్దాను. ఎట్లా మోసం చేస్తావు? నువ్వు క్రైస్తవుడు, నీకు క్రిస్మస్ ఏందిరా దొంగ? ప్రజల్ని మోసం చేస్తూ బ్రతుకుతున్న నీకు క్రిస్మస్ అంటా? వీరు క్రైస్తవుడే, వీరికి క్రిస్మస్. మోసం, అబద్ధాలు, మోసాలు
చేయొద్దు క్రైస్తవులు అలాగున. నీతిమంతుడు అవునంటే అవును, కాదంటే కాదు. తనకు ఎంత నష్టము కలిగిన మాట ఎవడు వీడు? వాడు నీతిమంతుడు. అయ్యా రేపిస్తానంటివి, ఇవ్వకపోతే. అయ్యా రేపిస్తాను అంటివి, రాకపోతే. నువ్వు నీతిమంతుడు అందురా. సైతాన్ నా కొడుకు. వీడెవడు వీడు? పక్క సైతాన్ కొడుకు. సైతాన్ కొడుకు, అబద్ధికుడు. అబద్ధాలాడతారు. నష్టం కలిగిన మాట తప్పని వాడే నిజమైన నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, వాక్యాన్ని గర్భమున ధరించండి, వాక్యాన్ని ప్రకటించండి, వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యం కొరకు అవసరమైతే చనిపోండి. ఇది నిజమైన క్రిస్మస్. మరి ఏమున్నదయ్యా ఈ వాక్యం కొరకు ఇంత చెప్తున్నావు? ఏమున్నది మరి వాక్యంలో? ఎందుకు వాక్యాన్ని గర్భంలో ధరించాలి? ఎందుకు వాక్యాన్ని ప్రకటించాలి? ఎందుకు వాక్యానుసారమైన జీవితం చేయాలి? ఎందుకు వాక్యం కొరకు చనిపోవాలి? ఏముంది వాక్యంలో అంటే, ప్రభు అంటాడు, ఆ వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. నీకు నిత్య జీవం కావాలి, పరలోకం కావాలి, ప్రభుతో పాటు యుగాలు ఉండాలి అంటే వాక్యానుసారమైన బ్రతుకు. ఈ వాక్యంలోనే నిత్య జీవం ఉన్నది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా దేనిని చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, ఆ చేతులు దేనిని తాకి చూచును, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమై తండ్రి యొద్ద ఉండి నాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఏంటి నాన్న? ఏముందిరా వాక్యంలో? వాక్యం ఏమైనా నానా? నిత్య జీవం. ఆ జీవమును గురించి యోహాను మేము దేన్ని కన్నులారా చూసితుమో, దేన్ని నిదానించి తనువులారి కనుగొంటిమో, దేన్ని కనుగొంటిమో. ఆ జీవమును గురించి, ఆ జీవ వాక్యమును గురించి మేము మీకు తెలియజేయుచున్నాము. చెప్పు గట్టిగా, హల్లెలూయా. నేను మీకు అదే తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పింది ఇంతేనా? అదేనా కాదా? ఆ జీవం, ఆ నిత్య జీవమును గురించి. కాబట్టి ప్రేమతో నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుతున్నామా? మీ అందరికీ 2 చేతులు చెప్పండి. 2 చేతులైతే మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను. ఇంకా మీ బ్రతుకులన్నీ మారాలి, మార్చుకోవాలి. నేను చిన్నపిల్లవాడిని కాదు. నాకు లోకం తెలుసు, పాపం తెలుసు, ఆచారం తెలుసు, సాంప్రదాయం తెలుసు, దేవుడు తెలుసు, దేవుని వాక్యం కూడా తెలుసు. దేవుని వాక్యం కూడా తెలుసు. నా ముందు నటించద్దు, ఏసాలవద్దు. మీరు అనుకుంటున్నారో మేము చాటుకు చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మా గురించి ఎవరు చెప్పడం అనుకుంటున్నారో కాకితో. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాను, మాకు కబురు ఎట్లయినా వస్తుంది. మాకు కబురు ఎలాగైనా వస్తుంది. అందుకని చెప్తున్నాను, నాకే తెలిస్తే పరమందు ఉన్న దేవుడిని అలా చూడట్లేదా నిన్ను? మరి ఎందుకు వేషాలు? దేవుని దగ్గర, సేవకుల దగ్గర వేషాలండి మీకు వద్దు. దండం పెట్టి చెప్తున్నాను, మారండి, మీ బ్రతుకులను మార్చుకోండి. ఇంకా లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు విడవండి, వాక్యానుసారంగా బ్రతకండి, నిత్య జీవనంలో ప్రవేశించండి. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమె దేవుడి మాటలు దీవించిన గాక. మోకరించిన ప్రార్థన చేసుకుందాం.